మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఈ నెల 5వ తేదీన జనసేన నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేస్తూ మెమరాండం అందించారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మా నాయకులు కాకాని గౌతమ్ గారు కానీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మొన్నటి రోజున 5వ తారీఖున ఏదైతే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మని తగలబెడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిని మోసి జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ కోటేశ్వరరావు 1 టౌన్ సిఐ కోటేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా, ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్ నెల్లూరు నగరబడ్డులో ఉన్న గాంధీబొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగల పెడతా ఉంటే కనీసం ఒక 2 కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూతు మంత్రంగా మేము ఉన్నాము నిరూపించుకున్నారు తప్పితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరణం. కానీ ఈ రోజు కానీ మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడం నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చాం. ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆ మాటలో తప్పేముందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు లేకుండా 150 సీట్లు గెలిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా పోటీ చేసి 2 చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ తీసుకోలేకుండా ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి. నువ్వు ఎమ్మెల్యేగా పొత్తు లేకపోతే పనికిరావు అని ప్రజలు నిన్ను తిరస్కరించారు కాబట్టి ప్రజలే నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ అని చెప్పి తెలియజేశారు. నువ్వు కనీసం 2024లో కేవలం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి మాత్రమే ఈ రోజు మీరు పొత్తు పెట్టుకొని మీ కార్యకర్తల్లో అభిమానుల ఆత్మాభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ పెట్టి 20 సీట్లు తీసుకొని అదేదో గొప్పగా ఊహించేసుకుని ఆ 21 సీట్లలో కూడా సగం మంది టీడీపీ పోటీ చేస్తారు. చరిత్ర మీద అయితే కష్టమైన నష్టమైన గెలుపైన ఓటమైనా సరే నా కార్యకర్త నా జెండా తప్పి నా నినాదం తప్పి ఇంకోటి నేను ఇంకొక జెండా పట్టి నా కార్యకర్త నాకు అంత ముఖ్యమని చెప్పి తెలియజేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోల్చుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడికి మా నాయకుడికి నటికి నాగలో అనుకున్న తేడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక కార్పొరేటర్ గా నేను గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దైవాలో గెలిచా. మన జగన్మోహన్ రెడ్డి గారి దిశలో తగలపెట్టిన ఏ ఒక్క నాయకుడైనా సరే జనసేన పార్టీలో 10 సంవత్సరాల పార్టీ పెట్టి మీరు 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నారు. ఏ ఒక్కరైనా సరే ప్రజాప్రతినిధిగా మీ పార్టీ తరఫున గెలిచారని అడుగుతుందా? మీరే మా నాయకుడి గురించి మాట్లాడేది. మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు, మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ముందు మీ నాయకుడి స్థాయి ఉందో మీ నాయకుడి గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు మా పెద్ద ఆయన. రాజశేఖర రెడ్డి గారు కొడుకు అభిమానించాం. జగన్మోహన్ రెడ్డి ఆయన నిరూపించుకున్నారు కాబట్టి 2019లో 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇదే విధంగా మేము కూడా అడుగుతాం, అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ యాడుందని అడుగుతాం. దానికి సమాధానం చెప్పగలుగుతారు, సూటికి సమాధానం చెప్పగలుగుతారా? అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ యాడుందని సూటిగా ప్రశ్నిస్తారు, మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఇట్లాంటి మాటలు 100 మాట్లాడగలము, ఇట్లాంటి చర్యలు 100 చేయగలము. కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమ నిబంధనలు కాబట్టి దాని ప్రకారం ముందు వెళ్తాం. మాకు అధికారం ఉంది, అహంకారం ఉంది అని మేము నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న 2.0లో ఒక పక్క ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు, మీలాంటి చిల్లర పనులు చేసి కొంతమంది చిల్లర వెధవలకు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేపు మా అధికారులకు వచ్చినప్పుడు ఈ రోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకుల్ని కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం. రానున్న రోజుల్లో యోజన విభాగం అధ్యక్షుడిగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మా నాయకులందరూ సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా వంతుని కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మీడియా సెలవు తీసుకుంటాను. జై జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.